కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. తల్లికి వందనం అమలు చేయాలి. నిరుద్యోగ భృతి చూసుకున్నట్లయితే 11 నెలలుగా వస్తుంది కూటమి ప్రభుత్వాలు వచ్చి. ఏమిటి అసలు సంక్షేమ బోర్డులో ఏమేమి చెప్పారు, ఏమేమి ఇస్తామని? 6 ప్రధానమైన హామీలతో పాటు మరొక 170 హామీలు కలిపి మొత్తం 176 హామీలు ఇచ్చారు. అందులో 6 హామీలని సూపర్ 6గా వాళ్ళు చెప్పారు. ఆనాడు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఈ రాష్ట్రానికి అని చెప్పి 176 హామీలు ఇచ్చారంటే చెయ్యగలనని. చంద్రబాబు నాయుడు పరిపాలనలో దక్షత, అనుభవం కలిగిన వాడు, అంతకుముందు అనేక టర్ములు పనిచేసిన వాడు కనుక అవగాహన లేక ఇచ్చిన వాడు కాదు. ఇవాళది కేవలం 7 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని తెలిసినప్పుడు అంతకంటే ఎక్కువ శక్తివంతంగా హామీలను అమలు చేయగలిగిన శక్తి ఉంటుంది. అవగాహనతో ఇచ్చాడు తప్ప అవగాహన లేక ఇచ్చినోడు కాదు కనుక. అయితే మోసగాడు కావాలి, లేదా ప్రజల్ని అన్యాయం చేసి దగా చేయడం కావాలి. వెంటనే వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కళ్ళు మూసుకొని ఉండరు. 10 నెలలు అయింది. ఇన్నాళ్ళు ఒకళ్ళ మౌనం వహించినా ఇది ఏదో రోజు అగ్నిపర్వతం అవుతుందనే విషయాన్ని గ్రహించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యంగా చంద్రబాబు మీద ఉంది. వెంటనే అమలు చేయాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలకి, ఆటో వర్కర్లు, మోటార్ వర్కర్లు, అమాలీ వర్కర్లు, కార్మిక వర్గం, రైతులు, కూలీలు, మహిళలు, దళితులు, అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా విజయవాడలో కూడా నిర్వహిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. భవిష్యత్తులో ఇది మరింత ఉద్యమ రూపం, వెల్లువ రూపం తీసుకుంటుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి ప్రసాద్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. చూసినట్లయితే దగ్గర సంవత్సర పాలన గడుస్తుంది. సూపర్ 6కేమో ఖజానా డబ్బులు లేవు. ఉన్న అరకొరగా ఏదైతే చెప్పారో 6లో ఒక 2 పథకాలు పారదర్శకంగా లేవంటున్నారు ప్రజలు. మరి ఎలా ఉంది? ఒక పట్ట ఆటో యూనియన్ కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి రాగానే ఎలా అనిపిస్తుంది? చాలా సిగ్గుపడే విషయం అండి. అసలు ఈ క్వశ్చన్ మీడియా నుంచి వచ్చిందంటేనే చంద్రబాబు నాయుడు గారు పదవిలో కూర్చొని సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ఆయనకి రాజకీయంలో ఎంతో అనుభవం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఒక్కసారి కాదు పలుమార్లు ఎన్నికయ్యారు. అటువంటి వ్యక్తి, అంత పొజిషన్లో ఉన్న వ్యక్తి, అంత అనుభవము, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు ఈ క్వశ్చన్ ఆయన మీడియా ద్వారా ఆయనకు వెళ్తుందంటే ఆయన సిగ్గుతో తలదించుకోవాలి, ఆయన అనుభవం తలదించుకోవాలి. జగన్ గారి పరిపాలనలో ఎన్నో లోపాలు ఎత్తి చూపించారు. మరి చంద్రబాబు పరిపాలనలో లోపం ఉండకూడదు కదా, ఎందుకుంది? 14 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి కూడా ఆయన ఎలా హామీలు ఇస్తారు? ఇంట్లో తినడానికి బియ్యం లేదని చెప్పినప్పుడు మీకు సామామాసిరి బియ్యం తెచ్చిస్తానని ఎలా అంటారు? అంటే మన దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి మనం నోరు జారాలి, మాట ఇవ్వాలి. ఆయన మాట ఇవ్వటం కాదు, నోరు జారారు. ఆ జారిన నోరుని సరిదిద్దుకోలేకపోతున్నారు. అది ఆయన తప్పు. ఓట్ల కోసం నోటుకొచ్చిన హామీలు ఇవ్వకూడదండి. చేయగలిగితేనే అమ్మా నేను చేస్తాను, ఈ దేశానికి నేను సరిపడిన నాయకుడిని ముందుగానే చెప్పుకోవాలి. అలా కాదు, ఓట్ల కోసము మహిళల్ని ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ఎంతమంది పేదలకు 3 సిలిండర్స్ సంవత్సరానికి ఇచ్చారండి? అడిగించుకునే స్థితిలో ఎందుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు? అలాగే మహిళలకి ప్రధాన రక్షణ అని పవన్ కళ్యాణ్ సారు గొప్పగా మాట్లాడారు. ఆయనకి సినిమాల్లో ఉన్న ఫేము రాజకీయాల్లో రావడానికి మాట్లాడారా? నిజంగానే రాజకీయాల్లో ఆయన న్యాయం, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా పరిపూర్ణత చెందడానికి మాట్లాడారా? ఆడపిల్లల్ని నరికి కుక్కర్లో ఉడకబెట్టి మటను చికెన్ ఉడకబెట్టినట్టు ఉడకబెడుతుంటే ఏం చేస్తుందండి ప్రభుత్వము? ఏం క్వశ్చన్ అడగాలండి? సూపర్ 6 అన్నారు, ఎంతమంది తల్లికి వందనం అన్నారు, ఎంతమంది బిడ్డలకి మీరు 15,000 వేశారు? 18 నుంచి 56 సంవత్సరాల మహిళలకి పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఓపెన్ చేసుకొని మీరు వేసే డబ్బుల కోసం ఎదురు చూస్తున్న మహిళల్లో ఎంతమందికి డబ్బులు వేశారు? అట్ ద సేమ్ టైం ఎంతమంది ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో మంగళగిరిలో వెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళ సమస్యల గురించి? ఎంతమంది సమస్యలను వారు తీర్చారు? ఇవెంతో నేను కూడా ఆ సమస్యతోటి వెళ్తే నా సమస్య కూడా వాళ్ళు పరిష్కారం చేయలేదు అంటే నోటికొచ్చిన హామీలు ఇవ్వకండి, మీరు అవి నెరవేర్చగలిగితేనే ఇవ్వండి. ఈ మాటలకి సిగ్గుపడండి. కనీసం
అట్లీస్ట్ మీరు చేసిన తప్పుని రియలైజ్ అయినా ఇప్పటికైనా మీ పథకాలను మీరు అమలు చేస్తే సంతోషం. సంవత్సరం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఎందుకున్నది ఎందుకండి, దేశాన్ని బాగు చేయమని. సరే అప్పులున్నాయంటే మరి సంపదని ఎలా సృష్టిస్తామని చెప్పారు. అప్పులున్న సంగతి ముందు తెలియదా, ఇప్పుడే తెలుసుకున్నారా మీరు? సో ఆటో కార్మికులు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎంతమందికి మీరు సంక్షేమ పథకం అమలు పరిచారు? రైతులకి 20,000 రైతు భరోసా అన్నారు. ఎంతమంది రైతులకి 20,000 వేశారు? మీరు ఇచ్చిన ఆ 20,000 తోటి ఎంతమంది సాగు చేసుకున్నారు వాళ్ళ భూముల్ని? చెప్పండి. మీరు హయ్యర్ పొజిషన్లో ఉండటం కాదు, నేల మీదకి వచ్చి ప్రజల మధ్య తిరిగి ప్రజలకి మీరిచ్చిన హామీలను నెరవేర్చండి. వీళ్ళ పరిస్థితి చూడండి. ఈ రోజు ఆటో కార్మికులు రోడ్ల మీదకి రావాలా? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీకు ఎప్పుడో జేజేలు కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎందుకు కొట్టట్లేదు? మాట మీద నిలబడిన చంద్రబాబు నాయుడు డామ్ డామ్, మాట మీద నిలబడిన చంద్రబాబు నాయుడు డామ్ డామ్. మీ అనుభవము వ్యర్థం, మీ యొక్క రాజకీయ పదవి తుచ్చమైనది. మీరు చేయలేకపోతే వెళ్ళిపోండి. జగన్ అన్నని సిగ్గుతోటి తలదించుకునేలా చేశారు ప్రజలు. ఆయన చేసిన తప్పుకి బాగా బుద్ధి చెప్పారు అన్నారు. ప్రజలేమి గడ్డి తినట్లేదు, అన్నం తింటున్నారు. మీలాంటి నాయకుల్ని ఇంకా ఎక్కువ కాలం నెక్స్ట్ మీకు ఛాన్స్ ఇవ్వరు. దిస్ ఈస్ ద ఫైనల్ అండ్ లాస్ట్ ఛాన్స్ టు యూ చంద్రబాబు నాయుడు సార్. థ్యాంక్ యూ. అలాగే చూసుకుంటే సంవత్సర పాలన దగ్గరలో ఉంది, సంక్షేమ పథకాలు కూడా కొంచెం లేట్ అవుతున్నాయి, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ అంశాలతో పాటు ఆటో యూనియన్ గారు కష్టాలు మామూలు కాదు, ప్రైవేట్ రంగంలో కూడా పోటీ రావడంతో వీళ్ళకి పాపం బాగా భారంగా ఉంది బ్రతుకులు. ఎలా అనిపిస్తుంది? ఆటో రంగంకి వచ్చేసరికి చాలా అన్న కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడతారండి. వాళ్ళకి ఏమాత్రం ఉంటుందండి వాళ్ళకి? ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళా సరే ఇప్పుడున్న ఓలా ఆటో అని అవన్నీ వస్తున్నాయి, వీళ్ళకి కిరాయిలు కూడా ఉండటం లేదు. ప్రభుత్వం ఏమని చెప్పింది? ఆటో వాళ్ళకి కూడా సంక్షేమ పథకం ఇస్తాము, మేము వాళ్ళకి అండగా ఉంటాము, ఆడపిల్లలు అందరికీ అండగా ఉంటాము ఆడవాళ్ళకి అన్నారు. ఏ రకంగా కూడా ఏదీ లేదండి. ఆటో వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళకి వచ్చి ఏవి ఉండవు, వాళ్ళకి ఏదో రకంగా అమలు చేయాలనేది మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్న మగవాళ్ళు బయటకు వస్తేనే కదండి ఏదైనా జరుగుతుంది. ఈ రోజుల్లోనే వాళ్ళకి మాత్రం తగినంత ఆదాయం లేకపోయినప్పుడు అడగడంలో తప్పేముందండి? చంద్రబాబు నాయుడు అడిగినవే కదా మేము చెప్తున్నాము. ఏదైనా సరే ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ వచ్చినా సరే ఆటో వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తామని చెప్పారు. ఆడవాళ్ళకి 1,500 ఇళ్లలో ఉన్న 1,800 ఇస్తామని, 1,500 పిల్లలకి ఇస్తామన్నారు. అమ్మఒడి దీపం పథకం కింద గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు. ఏ రకంగా ఏ ఇచ్చారండి? ఏవి కూడా అమలులో లేవు. ఇన్ని రోజులు బట్టి బయట తిరుగుతూనే ఉన్నారు కదా వీళ్ళందరూ. ఎందుకండి రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఎందుకండి? వాళ్ళు ఇస్తే మాత్రం పథకాలు వస్తామా? బయటికి రాము కదా, అమలు చేయాల్సినవే కదా మేము అడుగుతున్నాము. ఏదైనా సరే సంక్షేమాలు కూడా కొంచెం పుట్టుబడినట్టే ఉన్నాయి, డబ్బులు లేవు ఖజానాలో అని. మరి ఎలా ఉంది చూసుకుంటే రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతాయి పిల్లలకి, ఒక పక్క రైతులకు మళ్ళీ పనులు మొదలవుతాయి జూన్ నుంచి జూలై నుంచి. ఎలా మొదలవుతాయంటే ముందు తెలుసుకోవాలండి. చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఖజానాలో డబ్బులు ఉన్నాయి? ఇప్పుడు వచ్చినవన్నీ ఏం చేస్తున్నారండి? డోగ్రా మహిళలు కడుతున్నారా? మరి ఆ పథకాలన్నీ ఎక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు? అవన్నీ డబ్బులు అవన్నీ తీమనండి, బయట తీసి పెట్టమనండి. పథకాలు ఇదివరకు ఎలా జరిగినాయి అండి? ఇదివరకు ఎలా వచ్చినాయి అండి? 5 సంవత్సరాల్లో అంతకుముందు పాలన ఎంతమందికి ఎన్ని పథకాలు రాలేదు? ఇప్పుడు ఎందుకండి రావటం లేదు? దేనికండి? ఇవన్నీ అడగడానికైనా సరే కొంచెమైనా ఆలోచించాలి. ఎవరైనా సరే అడుగుతున్నామంటే బయటకు వచ్చి రోడ్డు ఎక్కం, ఇన్ని రోజులు పట్టలేదు. ఇప్పుడు ఎందుకండి? మొన్న వచ్చినాయంటే వరదల్లో కూడా అందరూ నష్టపోయారు జనాలు. కూలు లేక పనులు లేక ఇళ్లలో ఉండి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా ఆటో కార్మికులకి ఎటువంటిది లేదు, న్యాయం జరగల. ఇస్తాం వేస్తామని అన్నారు కానీ ఏవి జరగటం లేదు. దీపం పథకం గ్యాస్ బండ్లు లేవు, బస్సులు లేవు. ఏంటండి ఇక మరి మేమేం అడగదండి? బయటకు వచ్చి రాయితీలకు చూసుకుంటే ఏమీ లేవు. 2వ తారీఖు మోడీ గారి సభ ఉంది, మరొకసారి అమరావతి పునర్నిర్మాణానికి రాబోతున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఏం ప్రకటన ఉంటుందా? ఏం లేదు అనిపిస్తుంది. ప్రైవేట్ రంగం కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆటో కార్మికులు పట్టుకొట్టడం తప్ప ఇక్కడ జరుగుతుందంతా కూడా వాళ్ళకి పాపం నెలవారీ ఆటో కిస్తీలే కడతారా? ఇంటికేం తీసుకెళ్తారు? సరుకులు పెరిగిన ధరలు ఇవన్నీ ఎలా సతమతం? ఈ రోజున ఆటో కార్మికుడు ఆవేదన మామూలుగా లేదు. గత ప్రభుత్వంలో సిఎన్జి గ్యాస్ మీద వ్యాట్ ట్యాక్స్ పెట్టి సంవత్సరానికి 36,000 తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇవాళ చంద్రబాబు గారు కూడా అదే 36,000 తీసుకుంటున్నారు. కనీసం మాకు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పినటువంటి 15,000 రూపాయలు ప్రతి డ్రైవర్ అన్నకు ఇస్తానన్నది సంవత్సరం పరిపాలన అయినా ఇంత మటుకు మాట కూడా మాట్లాడేది లేదు. అలాగే 21వ నెంబర్ జీవో రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే జీవో 21 నెంబర్ రద్దు చేయడం వల్ల మాకు పెనాల్టీలు కానీ చలానాలు కానీ బ్రేక్ ఫిట్నెస్ చలానాలు కానీ 100 రూపాయలకి చలానా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ 100 రూపాయల చలానా 10-50 రూపాయలు కడుతున్నాం, అంటే 1050 రూపాయలు కడుతున్నాం. ఇవన్నీ ప్రభుత్వం ముందుగా వాగ్దానాలు చేసినప్పుడు వాళ్ళకి తెలుసు. అలాగే మాకు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఓలా, ర్యాపిడ్, ఊబర్. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడ్లో వాళ్ళు తీసుకునే ప్లాట్ఫామ్ ఛార్జీలు కాకుండా వాళ్ళు ఒక్కరోజు కిరాయిల డిమాండ్ను బట్టి కొంత కస్టమర్ల దగ్గర తీసుకోకుండానే వాళ్ళు అనేక మోసాలు చేసి డ్రైవర్లని ఇంకా ఎక్కువ మందిని చేరాలని చేర్పించుకుంటున్నారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కర్ణాటకలో చేసినట్లుగా అక్కడ గవర్నమెంట్ యాప్ మాత్రమే ఉంది, ప్రైవేట్ యాప్లను నిషేధించారు. ఇక్కడ కూడా చంద్రబాబు వచ్చిన తర్వాత ఓఎన్డీసీ యాప్ ఇస్తామని మాకు 3 సమావేశాలు నిర్ణయించారు. 3 సమావేశాల్లో చెప్పి ఈ రోజున ర్యాపిడోతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు. మీకు కావాల్సింది కార్పొరేట్ వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆటో కార్మికులను మీరు కనుక కావాలి, ఆటో కార్మికులకు న్యాయం చేయాలంటే తక్షణమే 21 నెంబర్ జీవో రద్దు చేయాలి. ఇస్తానన్నటువంటి ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఓలా, ర్యాపిడ్, ఊబర్లో నిషేధించి గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో ఓఎన్డీసీ అమలు చేయాలి. అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకు, మా పిల్లలకు ఈఎస్ఐ, పిఎఫ్ మేము కూడా కష్టపడి ప్రజలందరికీ సేవ చేస్తున్నాం. మీరు 2 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నాడు, కానీ ఇక్కడ ఆటో డ్రైవర్కి 1,000 రూపాయలు మేము జిఎస్టీలు మేము కడుతున్నాము. ఇవాళ బండి కంపెనీలో పెడితే 28% స్పేర్ పార్ట్స్ మీద జిఎస్టీ ఉంది. అలాగే మెకానిక్ పనిచేసినందుకు కూడా జిఎస్టీ వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవి. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు ఆలోచించి ఆటో కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాను. డి శ్రీధరబాబు, ఐఎఫ్టియు. అయితే 11 నెలల దగ్గర కావస్తుంది. ఇచ్చిన హామీలు సూపర్ 6 ఎలా ఉంది? ఎన్నికల ముందు కుర్చీలో కూర్చోవడం కోసం 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ ప్రజలకి ఏం కావాలి అనేటువంటిది కాకుండా మొత్తం వాళ్ళ అధికారంలో రావడం కోసమే వాళ్ళు ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని అనేకమైన హామీలు ఇచ్చారు. నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. సంవత్సరం కావస్తున్నా కానీ ఏ విధమైనటువంటి హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ప్రధానంగా ఆటో అండ్ మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఆ సంక్షేమ బోర్డు ద్వారా ఆటో అండ్ మోటార్ కార్మికులకు కావాల్సినటువంటి వసతులు కల్పిస్తూ ఉన్నారు. ఫీజు రింబర్స్మెంట్ కానీ, అదనంగా ఆదాయం కానీ, లేదా 4%కి వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రుణాలు కూడా తక్కువ వడ్డీకి ఇస్తామని చెప్పి అన్నారు. మహిళలతో పాటుగా జెంట్స్ని కూడా డ్వాక్రా రుణాలుగా చేసేసి వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. అమలు చేసే పరిస్థితి లేదు. ప్రతి బ్యాడ్జీ నెంబర్ కలిగిన డ్రైవర్కి, ఆటో డ్రైవర్ నుంచి లారీ డ్రైవర్ వరకు 15,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి హామీ ఇచ్చారు. ఆ ప్రభుత్వం 10,000 ఇచ్చింది, మీరు 15,000 ఇస్తా అన్నారు. ఏదండి, సంవత్సరం అయింది, ఎక్కడ ఇచ్చారు మీరు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. మేము కొత్తగా కొంత కోరికలు కోరట్లా. మీరు ఏదైతే చెప్పారో అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. అది అమలు చేయని పక్షంలో రోడ్లు ఎక్కాల్సిన బాధ్యత మాకుంది. నిరసనలు తెలుపుతాం. ఇది మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే పద్ధతి, లేకపోతే గత ప్రభుత్వాన్ని పట్టినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వానికి కూడా పడుతుంది. ఇప్పటికైనా ఆలోచన చేయండి. సంవత్సరం అవుతూ ఉంది, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రతి మహిళలకి 500 రూపాయలు ఇస్తారన్నావు, ఎక్కడిచ్చారు? ఉద్యోగ వృత్తి అన్నారు, ఎక్కడిచ్చారు? ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దాదాపు 176 హామీలు మీరు అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఎన్నికలకు వచ్చిన తర్వాత మాకేముంది, ఫుల్ మెజార్టీ ఇచ్చారు ప్రజలు, వాళ్ళు పడతారని చెప్పారు కూడా సరైనది కాదు. ప్రజలు ఎవరు చూస్తా ఊరుకోరు. వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కనుకని ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయమని చెప్పేసి, అమలు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భం మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలుసుకుంటాం. ఎలా ఉంది పనితీరులు, ఎలా ఉన్నాయి? ప్రభుత్వాలు 11 నెలల దగ్గరలో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరినట్టేనా? ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదవాడికి న్యాయం జరిగేదే మేము కోరుకుంటున్నాం. అయ్యా, ఇప్పటికైనా మీరు కరువులు జరవాలి. మీరు అనేకమైన హామీలు ఇచ్చారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కనీసం ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రకటించారు. అయ్యా, ఈరోజు నువ్వు ఎక్కడో విదేశాల్లో పుట్టినరోజు చేసుకుంటున్నావు. దీని సందర్భంగా అయినా సరే మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చాలని అనుకుంటున్నాం. లేకపోతే ఇంకా పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. ఆటో కార్మికులే కాదు, మహిళలు కానీ, వృద్ధులు కానీ అందరూ కూడా రేపొద్దున ప్రభుత్వం బాగుంటేనే కదా స్పందిస్తారు. బాగులేనప్పుడు ఏమని చేస్తారు? కానీ గుర్తుంచుకొని ఇప్పటికైనా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో, ఇంటిలో పిల్లడికి 15,000 ఇస్తున్నారు చదువుకునే పిల్లలకి,
మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు అని చెప్పి అలాగే పట్టాప్ గారు కూడా అనేక వాగ్దానాలు చేశాడు ఆయన, డిబేట్లోనూ అట్లోనూ మాట్లాడాడు. మీరేం చేస్తున్నారు మరి ఈరోజు? మరి ఇప్పటికి సంవత్సరం అవుతుంది, కనీసం మీరు ఏమంటే ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఆ వాగ్దానాలైనా నెరవేర్చాలని కోరుతున్నాం. ఎలా ఉంది సార్ పరిస్థితి? ఎలా ఉంది కార్మికులది? ఒక పక్క ప్రైవేట్ రంగంలో కూడా ఈ రవాణా వ్యవస్థ రావడంతో అప్పటికే కుదేలయ్యారు. ఒక పక్క ఏదైతే ఉందో సహాయం అందట్లేదు, గతంలో 10,000 అందినట్టుగా. ఎలా ఉంది? ఇస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చారు, ఈయన 15,000 ఇస్తానని చెప్పాడు. బ్యాడ్జీలతో సంబంధం లేదు, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బ్యాడ్జీ తీసేసింది వీలే. ఉన్ని బ్యాడ్జీలు తీసేసారు, రద్దు చేశారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తన స్వాధీనంలో చేసుకుంది. అయినా సరే మీ విసులుబాటు ఇచ్చారన్నారు. ఆ విసులుబాటు ప్రకారంగా మన రాష్ట్రానికి ఏవైతే ఉన్నాయో అయ్యేనా అమలు జరపండి. ఒక బ్రేక్ చేయాలనికి వెళ్ళాలన్న ఇబ్బంది, అన్నీ ఇబ్బందేనండి. ఆర్టీ ఆఫీస్ అంతా దోపిడీ. కనీసం ఇదైనా సరే ఈ ప్రభుత్వం వచ్చిన అరికెడుతుంది అనుకుంటే ఈ పనుల్లోనే ఉన్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రజలకు న్యాయం చేయండి, ప్రజల పక్షాన్ని ఉంచండి. మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఎర్రటవలు వేసుకున్నాడు మెడలో, బ్రహ్మాండంగా నేను చేస్తా, మేమున్నాం కూటమి ప్రభుత్వం. బీజేపీ వదిలేండి, బీజేపీ తెలిసిందే, ప్రజలందరికీ తెలిసిందే బీజేపీ ప్రభుత్వం గురించి. కానీ వీళ్ళకి ఏదో వదిలేక కూటమి చేసుకున్నారు. ఓకే, మేమైనా దానికి వ్యతిరేకం కాదు. ఈ రోజైనా మేము ఏమైతే చెప్తున్నారో మీరు ప్రజల పక్షాన్ని ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక వార్తలు చేశారు. దాన్ని నెరవేర్చాలని కోరుతున్నాం. 3 నెలల పరిపాలనలో సూపర్ 6 అమలు ఎలా ఉంది? ప్రత్యేకంగా చూసుకుంటే ఈరోజు ఈ ఆటో కార్మికుల సంక్షేమం బోర్డు ఎందుకు నెరవేరట్లేదు? టైం గడిచిపోతుంది కదా. టైం అవును, గత ప్రభుత్వాన్ని విమర్శించడంలోనే ప్రతి అంశాన్ని ప్రస్తావించినప్పుడల్లా జగన్ ప్రభుత్వాన్ని బూచిగా చూపించి ఇప్పటి వరకు పబ్బం గడుపుకుంటుంది కూటమి ప్రభుత్వం. అలవి కాని హామీలు ఎందుకు ఇవ్వాలి? అనేక లక్షల అప్పులు చేసింది ఆ ప్రభుత్వం. అలా చేయబట్టి పరిస్థితి ఇప్పుడు ఇలాగుందని చెప్పి పాడిందే పాట ప్రతి మీటింగ్లోనూ ప్రతి అంశంలోనూ దాన్నే ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు అంటున్నారు సంపదను సృష్టిస్తామన్నారు. మరి ఆ సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయండి. తల్లికి వందనం అన్నారు. 2వ తారీఖు మోడీ పర్యటన ఉంది, ఏదన్నా ప్రకటించే అవకాశం ఉందా? ఏదో హంగు ఆర్భాటాలకైనా సభ అంటారు. హంగు ఆర్భాటాలకే సభ అనేది మనం అంతకుముందు అన్నీ చూసి కూడా స్పష్టంగా ఒక అవగాహనతో చెప్పవచ్చు. స్పష్టమైన ఒక అవగాహన ఉంటుంది. ఏ హామీలు ఉండవు, కేంద్రం ఇచ్చే హామీలు రాష్ట్రాల హక్కుల్నే కాలరాస్తుంది. వీళ్ళేమో ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడు ఈ పక్షం కూటమి ప్రభుత్వం కావచ్చు సాగిలు పడుతుంది. మనకి డీలిమిటేషన్ దాని మీద కానీ ఏ విషయంలో చూసినా వక్ఫ్ బోర్డు విషయంలో కానీ ఏం చేశారో మనం అన్నీ చూస్తున్నాము. ఓ పిల్లల్ని కానండి అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. డీలిమిటేషన్ ఏంటనేది ఆయనకు అర్థం కాదా? విజనరీ 45 సంవత్సరాలు ఇందులో ఉన్నారు, ఆయనకు అర్థం కాదా? ప్రతి దానికి కేంద్రానికి వత్తాసు పలుకుతూ తలగ్గుతూ సాగిలపడుతూ ఉన్నారు. అప్పుడు ఏమి చేస్తుంది అనేది కూడా ఏమీ చెయ్యరు మోడీ వచ్చిన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సూపర్ 6లో భాగంగా చూసుకుంటే తల్లికి వందనం ఏమైంది, రైతులకు పెట్టుబడి సాయం అంటున్నారు. ఈ మే జూన్లో అవుతుందా? తల్లికి వందనం ఒకళ్ళకి ఇచ్చేవారు గత ప్రభుత్వం కాదు, ప్రతి విద్యార్థికి ఇవ్వాలి అని చెప్పాడు ఆయన. ప్రతి మహిళకు 15,000 అని చెప్పాడు. నిజంగా జనం అందరూ కూడా పొంగిపోయారు. ఖచ్చితంగా అతను మారేడు మనిషి అమలు చేస్తారనుకో. నువ్వు రాగానే 1,000 రూపాయల పెన్షన్ పెంచావు, కానీ 2 లక్షల మందికి ఉద్వాసన బలుగుతున్నావు ఇప్పుడు. అంతేకాకుండా రాగానే ముందు ఆదాయం మద్యం షాపుల మీద పడ్డావు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మద్యం షాపులు అన్నీ పంచుకున్నారు. అయిపోయింది డబ్బులు. ఏం చేస్తున్నారు? సంక్షేమ నిధులకి కొన్ని లక్షల కోట్లు అప్పు చేశావు. గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మీరు చాలా లక్షల కోట్లు అప్పు చేశారు. మరి ఆ డబ్బులు ఏం చేశారు? మద్యం డబ్బులన్నీ ఏం చేశారు? మరి ఎందుకు హామీలు ఇచ్చారు? మరి సంపదను సృష్టిస్తామని చెప్పారు కదా. సంపదను సృష్టిస్తామంటే వైజాగ్లో మనం చూస్తున్నాం ఇప్పుడు 99 పైసలకి టీసీఎస్కి ప్రభుత్వ భూములు అప్పచెప్పడం ఎంత సిగ్గుచేటైన విషయం ఇది. 2 నెలలైనా ఒక కంపెనీ పెట్టి 2 నెలలైనా అవ్వలేదు, దానికి 59 ఎకరాలు కేటాయిస్తాం. ఇదేనా సంపద సృష్టించడం అంటే? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఒక మన డిప్యూటీ సీఎం గారు మహిళల గురించి కూడా అనేక వాగ్దానాలు చేశారు. రక్షణ కల్పిస్తాము, అలాగా ఇలాగ 30,000 మంది మిస్సింగ్ వాళ్ళని తీసుకో, ఏది ఆ మాటే లేదు అసలు. ఆ ప్రీతి దాని గురించి ఏమీ లేదు. అంతేకాకుండా మన పిఠాపురంలో జరిగిన అందరు మహిళలకి మేము రక్షణ కల్పించామని చేతులు ఎత్తేసాడు. ఇదేనా? ఒక గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు మనం చూసుకున్నా సరే అనేక మంది 6 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల వరకు వచ్చిన చిన్న పిల్లలు ట్రాఫికింగ్ గురవుతున్నారు, లైంగిక దాడులు కుదురుతున్నారు. ఏం చర్యలు తీసుకుంటున్నారని మేము అడుగుతున్నాం. కంపెనీలకి బాగానే ఇస్తారు, ప్రైవేట్ కంపెనీలకి వాటికి ఇస్తారు, కానీ
వాళ్ళకి ఇవ్వడానికి పేదలు కనపడట్లా అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు అలాంటి వాళ్ళు కనపడతారు. పెద్ద పెద్ద కంపెనీలు కనపడతాయి ఎకరాలు కట్టబెట్టడానికి తప్ప మా సామాన్య ప్రజలకు ఏమి ఇవ్వరు. వాళ్ళు టిట్కో ఇళ్ళు కట్టి సంవత్సరాలు గడిచినాయి, అవి మళ్ళీ కూలిపోయే దశకు వస్తున్నాయి తప్ప ప్రభుత్వాలు ప్రజలకు ఏమి ఇవ్వట్లా. స్థలాలు అంటున్నాడు, జగనాన్ని ఇచ్చాడు, ఎక్కడెక్కడో ఇచ్చాడు, ఎవరికి అప్పచెప్పలే ఆ స్థలాలు. పుట్టి కాగితాలు రిజిస్ట్రేషన్ చేసి చేతిలో పెట్టాడు, అంతవరకే. 11 నెలలు దగ్గర కావస్తుంది. చూసుకున్నట్లయితే తల్లికి వందనం ఏమైపోయింది, రైతులకు పెట్టుబడి సాయము, మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం అన్నారు. ఓ సంవత్సరం ఎగ్గొట్టేశాడు కదండి తల్లికి వందనం, కనపడుతుంది కదా. ఈ సంవత్సరం అంతా జరిగిపోయింది కదా విద్యా సంవత్సరం. ఇంకెక్కడ తల్లికి వందనం వచ్చే నెలలో ఇస్తానంటున్నాడు. వేసినప్పుడు వేసాడు అనుకోవాలి అంతే. ప్రైవేట్ రంగంలో ఆల్రెడీ బాధితులుగా ఉన్న ఆటో కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మోటార్ ఫీల్డ్ ఎలా ఉంది, అసలు చూస్తే అనేక అప్పులు పాలవుతున్నారు కదా. చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి జరిమానాలు వేస్తున్నారు బాగా ఆటో కార్మికులకి. ఇంకా డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, వాళ్ళకేం మిగులుద్ది? వాళ్ళు కార్మికులే కదా. వాళ్ళు ఈ విధంగా ధరలన్నీ పెరిగితే వాళ్ళు మాత్రం ఎట్లా బతుకుతారు? వాళ్ళు చాలా వివిధ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారండి. ఎలా ఉంది? నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, జీతాలు పెరగట్లేదు, సంపాదన పెరగట్లేదు. మరి సతమతం అవుతున్న ఈ కార్మికులకు అండగా దండగా ఎవరుంటారు? గతంలో కొంత ఆర్థిక సహాయం అందినప్పటికీ ఇప్పుడు ఇస్తామనే కానీ సంక్షేమ బోర్డు ఎందుకు పెట్టలేదు? ఎవడుంటాడండి? అసలు పేదోడిగానే ఉంటున్నాడు ఎప్పటికీ. డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు అవుతున్నాడు, పేదోడు ఇంకా అట్టడుక్కెళ్తున్నాడు తప్ప ఎక్కడండి సామాన్యులకి ఏం అందుబాటులోకి వస్తున్నాయి చెప్పండి? ఏం అందుబాటులోకి వస్తున్నాయి? మరి ఎలా ఉంటుంది మేడం? మరి చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు బర్త్డే జరుపుకున్నారు, కనీసం రాష్ట్ర ప్రజలకు ఏమి కానుక కూడా ఇవ్వలేదు కదా. ఆయన 75వ పుట్టినరోజు జరుపుకున్నారు, వేరే కంట్రీ వెళ్ళి జరుపుకున్నాడు. ఇక్కడ ప్రజల మధ్య జరుపుకోకుండా కుటుంబంతో వేరే కంట్రీ వెళ్ళి జరుపుకున్నాడు. దానికి మనం ఏం మాట్లాడతామండి? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.